ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కృష్ణా పుష్కరాల విజయవంతానికి కృషి. నిత్యం 1,00,000 మందికి నమూనా శ్రీవారి దర్శన భాగ్యం. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయాలు. కోదండరాముడికి సహస్ర కలశాభిషేకం. తిరుపతిలో ఘనంగా అమావాస్య ఉత్సవం. బర్డులో ఉచిత సేవలపై ప్రచారం. వదాన్యుల నుంచి విరాళాలు. బర్డ్ ట్రస్ట్ సమావేశంలో నిర్ణయం. తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా కృష్ణా పుష్కరాల విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను డాక్టర్ చదలవాడ ఈవో సాంబశివరావుతో కలిసి మీడియాకు వివరించారు. గోదావరి పుష్కరాల విజయవంతం చేసిన స్ఫూర్తితోనే కృష్ణా పుష్కరాలలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం తనదైన సేవలు అందిస్తుందని టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. కృష్ణా పుష్కరాలకి ఎన్నో ఏర్పాట్లని భక్తిహిత కార్యక్రమాలు అందించే విషయంలో అన్నీ మాకున్నటువంటి ప్రచారాలు ఎంతవరకు ఉన్నాయో అన్నిటి ద్వారా కూడా ఈవో గారు ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణ రైల్వే స్టేషన్ ఇది అందరి కోరిక. ఈనాడు ఒక మంచి నిర్ణయాన్ని పరిపూర్ణంగా మేము రైల్వే వాళ్ళు ఏం కోరుతుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉపయోగపడే విధంగా, భక్తులకు ఉపయోగపడే విధంగా వాళ్ళకి ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసేదానికి తిరుమల తిరుపతి పాలక మండలి నిర్ణయం తీసుకుంది. పుష్కరాలు తెలంగాణ ప్రాంతంలో కూడా అలంపూర్లో ఏర్పాటు చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయానికి కొత్త మహారథం తయారు చేసేందుకు అనుమతి ఇవ్వడం అయింది. విజయనగరం జిల్లా కొత్త వలస మండలం వీరభద్రాపురం గ్రామంలో శ్రీ వీరేశ్వరి ఆలయ మరామతులు ఆమోదం. ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర వికలాంగుల మరియు పునరావాస సంస్థకు మూల నిధిగా 10 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల నుండి నిధులు విడుదల చేయాలని నిర్ణయం. ఈ ప్లాట్ఫామ్ ద్వారా తలనెలల వేల 5వ నెలకి 7,92,00,000 ఆదాయం వచ్చింది. అదేవిధంగా 6వ నెలకి 7,42,00,000 వచ్చింది. మార్కెటింగ్ విభాగం ద్వారా 6 నెలలకు అవసరమయ్యే 3,50,000 కిలోల కందిపప్పును 1 కేజీ 128 పైసల చొప్పున కొనుగోలు చేసేందుకు ఆమోదం. చిత్తూరు జిల్లా రాయలచీరు వద్ద 32 లక్షల రూపాయల ఖర్చుతో 46 అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పైన పెడుతున్నాం. ఆ కట్టపైన కడప జిల్లా బద్దేలు మండలం చెన్నపల్లి గ్రామంలోని చెన్నకేశ్వర స్వామి ఆలయానికి నూతన మహారథాన్ని తయారు చేసిందని గత అనుమతి ఇవ్వడం జరిగింది. టీటీడీ విద్యా సంస్థల్లో పీజీ చదువుతున్నారు. మెస్ బిల్లు మేము చెల్లించి గవర్నమెంట్ వచ్చినప్పుడు రియంబర్స్మెంట్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. విక్రయ విభాగం ద్వారా పుస్తకాలు, సీడీలు మరియు భారతం, భాగవతం పుస్తకాలతో సహా విక్రయించడానికి డిస్కౌంట్ పద్ధతి యూనిఫారం పాలసీగా ఉండేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డు. ఇక ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభంలో కృష్ణా పుష్కరాలపై దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రూపొందించిన పాటను ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. పరమ పావని కృష్ణవేణి కృష్ణానది పుష్కరాలు పుణ్యనది స్నానాలు కృష్ణమ్మకు పుష్కరాలు సర్వ పాపహరణాలు
శాతవాహనులకు శాశ్వతమగు కీర్తి గూర్చి కృష్ణా పుష్కరాల ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా పాటను అద్భుతంగా రూపొందించారని పాటను చూసిన బోర్డు సభ్యులందరూ హర్షం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా ప్రసారమవుతున్న అన్నమయ్య పాటకు పటాభిషేకం కార్యక్రమాన్ని అద్భుతంగా రూపకల్పన చేసి ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం పొందేలా చేసిన టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు ఎస్వి భక్తి ఛానల్ బోర్డు డైరెక్టర్ అయిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పాలక మండలి అభినందనలు తెలిపింది. అలాగే మరిన్ని ప్రేక్షకాదరణ పొందే కార్యక్రమాలను రూపొందించాలని, దీంతో పాటు త్వరలో ప్రారంభమయ్యే తమిళ ఛానల్ కు అవసరమైన కార్యక్రమాలకు రూపకల్పన చేయాల్సిందిగా పాలక మండలి రాఘవేంద్రరావును కోరింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తలి మండలి ఎస్వి భక్తి ఛానల్ పాలక మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, టీటీడీ ఈవో ఎస్వీబీసీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సాంబశివరావు, టీటీడీ బోర్డు సభ్యులు ఎస్వీబీసీ బోర్డు డైరెక్టర్లు కె రాఘవేంద్రరావు, సుచిత్ర ఎల్ల, టీటీడీ ఎఫ్ఎన్సీ ఏవో ఎస్వీబీసీ బోర్డు డైరెక్టర్ బాలాజీ, ఎస్వీబీసీ సీఈఓ ఏవి నరసింహారావులు పాల్గొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి ధర్మకర్తల మండలి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు, ఇతర ధర్మకర్తల మండలి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బర్డ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఇప్పటి వరకు నిర్వహించిన శస్త్రచికిత్సలు, నూతనంగా నిర్మిస్తున్న భవనంలో సమకూరుతున్న అధునాతన వసతులు తదితర అంశాలను బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ ధర్మకర్తల మండలి సభ్యులకు వివరించారు. అలాగే బర్డ్కు టీటీడీ అందిస్తున్న నిధులు, ట్రస్ట్ ద్వారా వస్తున్న వడ్డీ, ఈ ఏడాది నుంచి అదనంగా ఖర్చయ్యే నిధులపై సమావేశంలో చర్చించారు. బర్డులో పేద రోగులకు ఉచితంగా అందుతున్న సేవలను తెలియజేస్తూ విశేష ప్రాచుర్యం కల్పించడం ద్వారా బర్డ్ ట్రస్టుకు దాతల నుంచి విరివిగా విరాళాలను సమకూర్చుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. బర్డ్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా పేరుంది. దానికి 40 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం వెచ్చించింది. ఈ పట్టణంలో ఏషియాలో ఇది పెద్ద ఆర్థోపెడిక్ హాస్పిటల్ అన్నటువంటి మాటను కూడా వినడం జరిగింది. మేము ఒక మంచి కార్యక్రమాన్ని భక్తులు ఇస్తున్నటువంటి కానుకలతో తిరుమల తిరుపతి దేవస్థానం సంపదని, ఆరోగ్యాన్ని వెనకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి అందించడమే కాకుండా ఈరోజు ఇండియాకంతా కూడా ఇది ఒక అతి పెద్ద ఆర్థోపెడిక్ హాస్పిటల్ అవుతుంది. తప్పకుండా డాక్టర్స్ అందరం కూడా రిక్రూట్ చేసే పని ప్రారంభమైంది. న్యూ బ్లాక్ కూడా తుది మెరుగులు దిద్దుకుంటుంది. తొందరలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చింది. వైద్య రంగంలో తిరుపతిలో ఉన్న బర్డ్ హాస్పిటల్ చాలా పాపులర్గా ఉంది. దీనికి వచ్చే పేషెంట్స్కి ఆపరేషన్ చేయడానికి కొన్నిసార్లు మనం 2020 వరకు కూడా డేట్స్ ఇవ్వడం జరిగింది. అంటే డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. మరి దాని గురించి ఇక్కడ హాస్పిటల్ని ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో 40 కోట్ల రూపాయల ఖర్చుతో ఇప్పుడు ఎంత హాస్పిటల్ ఉందో అంత హాస్పిటల్ మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 7 ఆపరేషన్స్ థియేటర్స్ ఉన్నాయి. ఇంకో 8 ఆపరేషన్ థియేటర్స్ కడతా ఉన్నాము. దానికి కావాల్సిన స్టాఫ్ని అందరినీ కూడా తీసుకుంటా ఉన్నాం. మరి ఇది కన్స్ట్రక్షన్ పూర్తయిపోతూ ఉంది. సెప్టెంబర్లో దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి అవకాశం ఉంది. సెప్టెంబర్లో ఇనాగ్రేట్ చేసే రోజుని 2020 వరకు ఎవరికైతే డేట్స్ ఇచ్చామో వాళ్ళందరికీ కూడా సంవత్సరంలోగానే ఆపరేషన్స్ పూర్తి చేసి అప్పటి నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎప్పుడు వచ్చిన వాళ్ళకి అప్పుడు ఆపరేషన్స్ చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాము. బర్డ్కి సంబంధించి ఒక ట్రస్ట్ కూడా ఉంది. భక్తులు ఎవరైనా కనుక బర్డ్కి డొనేషన్స్ ఇవ్వాలి అంటే అది డొనేషన్ ఇచ్చినట్లయితే ఈ విధంగా ఇక్కడికి వస్తున్న పేషెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి భక్తులందరికీ మనం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని అలిపిరి సోపాన మార్గం వద్ద టీటీడీ ఏర్పాటు చేయనున్న గో ప్రదక్షిణశాలకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మంగళవారం భూమి పూజ చేశారు. టీటీడీ బోర్డు సభ్యులు జె శేఖర్ రెడ్డి ఈ గో ప్రదక్షిణశాల నిర్మాణానికయ్యే 67 లక్షల రూపాయల వ్యయాన్ని అందజేస్తున్నారు. ఇక గో ప్రదక్షిణశాల భూమి పూజలో భాగంగా చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
గోపూజ ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ, మన భారతీయుల సంతతిలో ఉన్న ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నోరులేని జీవులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సకల ప్రాణకోటిని మనం అందరం కూడా మనలాగా మా వాళ్ళకు కూడా మనం సంపదని, ఆహారాన్ని, అలవాట్లని దగ్గర చేసుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి మాటని సందర్భంగా భక్తకోటికి నేను హృదయపూర్వకంగా మనం చేస్తూ, చాలా మంచి కార్యక్రమం. అత్యధిక ప్రాధాన్యత ఉన్నటువంటి తల్లి లాంటి గోమాతకి ఆయన ఇక్కడ ఏర్పాటు చేయడం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మంగళవారం అమావాస్యను పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక సేవలు జరిగాయి. శ్రీ కోదండరాముడు దాసభక్తికి ప్రతీక అయిన హనుమంత వాహనంపై కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. ముందుగా సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామివారిని హనుమంత వాహనంపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ శ్రీరామచంద్రమూర్తికి హనుమంత వాహన సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని, విశ్వక్సేనుల వారి ఉత్సవమూర్తులు, భోగమూర్తులను ఆలయంలోని ముఖమండపంలో కొలువుదీర్చారు. అనంతరం అర్చక స్వాములు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి ప్రత్యేక హోమాలను జరిపారు. ఆపై 1008 కలశాల్లో నింపిన సుగంధ భరిత ద్రవ్యాలతో వైఖానస ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థా నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి పొడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9 గంటలకు, తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12 గంటలకు. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాలు పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. ఆగస్టు 3వ తేదీ బుధవారం 4480 టికెట్లు, ఆగస్టు 4వ తేదీ గురువారం 670 టికెట్లు, ఆగస్టు 5వ తేదీ శుక్రవారం 922 టికెట్లు, ఆగస్టు 6వ తేదీ శనివారం 109 టికెట్లు, ఆగస్టు 7వ తేదీ ఆదివారం 2206 టికెట్లు, ఆగస్టు 8వ తేదీ సోమవారం 8337 టికెట్లు, ఆగస్టు 9వ తేదీ మంగళవారం 11044 టికెట్లు, ఆగస్టు 10వ తేదీ బుధవారం 10769 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాల్ అమ్మవారి తిరువాడిపూరం ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చక్ర తాళ్వార్ శాతుమరను నిర్వహించారు. మంగళవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి శ్రీ చక్ర తాళ్వార్లు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆండాల్ అమ్మవారికి తిరువీధి ఉత్సవం వేడుకగా నిర్వహించారు. శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం ఆండాళమ్మవారి తిరువాడిపూరం ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రతి ఏటా ఆండాళమ్మవారికి 10 రోజుల పాటు విశేషంగా ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం చక్రతాళ్వార్కు శాత్యమురను ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారిని శ్రీ ప్రతివాద భయంకర అన్నన్ను సర్వాంగ సుందరంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. తిరుమల శ్రీవారి నుంచి తీసుకువచ్చిన అప్పపడిని శ్రీ కోదండ రామాలయం నుంచి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆపై స్వామి అమ్మవార్లు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని చక్రతాళ్వార్ సన్నిధికి చేరుకున్నారు. అక్కడ చక్రతాళ్వార్కు టీటీడీ జియంగార్లు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు శాస్త్రోక్తంగా శాతుమరను నిర్వహించారు. ఇక మంగళవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని తిరుచిపై వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ చతుర్మాడ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవాన్ని జరిపారు. అనంతరం శ్రీ గోదాదేవికి తిరుచి వాహన సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఆగస్టు 12 నుంచి ఘనంగా ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ సమీపంలోని ప్రధాన ఘాట్లు కృష్ణవేణి, పద్మావతి ఘాట్లలో అధికారులు పుష్కర పనులను వేగవంతం చేశారు. అలాగే బ్యారేజీ నుండి రైల్వే బ్రిడ్జ్ వరకు, రైల్వే బ్రిడ్జ్ నుంచి కనకదుర్గమ్మ వారిధి వరకు సువిశాలమైన విస్తీర్ణంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కర స్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణతో ఘాట్ల వద్ద చర్యలు తీసుకుంటున్నారు. ఇక శ్రీశైలంలోని పాతాళగంగ పుష్కర ఘాట్ను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. పాతాళగంగ వద్ద పాత మెట్ల మరమ్మతు పనులు పూర్తి కావచ్చిన నేపథ్యంలో మెట్ల నిర్మాణ పనులు, బ్యారేజీ కేడింగ్, పిండి ప్రధాన ఘాట్ల ఏర్పాట్లను పర్యవేక్షించారు. కడప జిల్లాలోని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంవత్సరానికి 2 పర్యాయాలు ఆలయ శుద్ధి చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో ఆలయ ఆవరణను శుద్ధి చేసి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పూర్తి చేశారు. చిత్తూరులోని శ్రీ పొన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శాకంబరి ఉత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని పలు రకాల కాయగూరలతో మనోహరంగా అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించారు. మహిళలు విశేషంగా శ్రీ పొన్ని అమ్మవారి దర్శనం చేసుకుని కుంకుమార్చనతో సేవించి ధన్యులయ్యారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలంలోని లెక్చరర్స్ కాలనీ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో పునర్వసు పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వధూవరులుగా కొలువుదీరిన ఆదర్శ దంపతుల కళ్యాణోత్సవంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. శ్రీకాకుళంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు.
ఆషాఢ మాసం అమావాస్యను పురస్కరించుకుని పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో విఘ్నేశ్వరుడికి అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా భద్రాద్రి శ్రీరామయ్య సన్నిధి గోదావరి అంత్య పుష్కరాలకు విచ్చేసిన భక్తులతో కోలాహలంగా కనిపించింది. పావన గోదావరి తీరంలో భక్తి శ్రద్ధలతో పుష్కర స్నానం ఆచరించిన భక్తులు నదీమ తల్లికి ప్రత్యేక పూజలు చేసి దీపహారతులు సమర్పించారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నమూనా ఆలయ దర్శనం చేసుకుని ప్రధాన దేవాలయంలో రాములోరి దర్శనానికి బారులు తీరారు. నల్గొండ జిల్లా నకిరేకల్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. మాస శివరాత్రి పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో రుద్రయాగాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి ఆది దంపతులకు కళ్యాణోత్సవం వేడుకగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ముక్కంటి దర్శనంతో పునీతులయ్యారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలోని శ్రీ వల్లి దేవసేన సమేత కుమారస్వామి వారి ఆలయంలో ఆడి కృత్తిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు వసంతోత్సవ వేడుకను సంప్రదాయ రీతిలో నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణం నుంచి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి పల్లకీపై ఊరేగింపుగా వసంతోత్సవ మండపానికి తీసుకువచ్చారు. అక్కడ పాలు, పెరుగు, పసుపు, చందనం తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి వసంతోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని శరవణ భవుడి దర్శనం చేసుకున్నారు. విశాఖపట్నం శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి పూజలను ఘనంగా నిర్వహించారు. ఆదిదేవుడికి పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి బిల్వార్చన జరిపారు. ఈ సందర్భంగా కర్పూర హారతుల వెలుగుల్లో భక్తులు పరమశివుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం బెంగళూరుకు చెందిన డాక్టర్ నిశాంత్ చంద్రన్ వయోలిన్ వాదనం శ్రీవారి భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 52,583 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 8 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 405 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.